మిత్రులారా, మనం ఉద్యమకారులుగా రెండు కోరుకుంటున్నాం. లేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది. మనం ఆ రోజు కోరుకునేది ఏంటంటే నిధులు, నీళ్లు, నియామకాలు ఆంధ్రలో పెత్తనం ఉండొద్దని. ఇంకా అదే పెత్తనం సాగుతున్నది. ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కొనసాగుతుంది. బాయ్ సాబ్, ఎవరో ఒకరు మాట్లాడదాం. మాట్లాడితే కంట్రీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం కొనసాగుతుంది. నీళ్లు తెలంగాణకు వస్తలేవు. మళ్ళీ పోలవరం కడుతున్నారు, ఆంధ్రాకే పోతున్నాయి. భద్రాచలం కూడా మునిగిపోతుంది, దేవుడు కూడా మునిగిపోతున్నాడు. 2.5 లక్షల మంది కోయిలకొండ నిర్వాసితులు అవుతున్నారు. ఎక్కడ లక్ష్యం వచ్చింది? ఎక్కడ లక్ష్యం నెరవేరింది? నెరవేరలేదు. మళ్ళీ అదే మైనింగ్ జరుగుతుంది. మాఫియా అంతా వాళ్ళదే. మైన్ మాఫియా, వైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా వాళ్ళ రాజ్యమే ఉంది. ఇప్పటికి మనం కోరుకునేది ఈ మాఫియా నుంచి తెలంగాణను విముక్తి చేయాలి. అప్పుడు ఆంధ్ర మాఫియా, ఇప్పుడు ఆంధ్ర మాఫియాతో కలిసి తెలంగాణ మాఫియా. దీన్ని విముక్తి చేయడం కోసం ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. మొట్టమొదటిది, మనం ఎందుకు ఈరోజు అమరులను తలుచుకోవాలంటే, వాళ్ళని తలుచుకోకపోతే తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణగా మారదు. దొంగల తెలంగాణ కిందనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు కూడా దొంగల తెలంగాణనే. వాళ్ళని తలుచుకుంటే మనకు ఎందుకోసం వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసినారు తెలుస్తుంది. మనం మొట్టమొదటి తలుచుకోవాల్సింది బెయిల్ లలితను తలుచుకోవాలి. చంపిరి కదా ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్, ఆజమలి, ఎంతమందిని. మా రోజు వీరన్న, కూనపురం రాములు, కూనపురం సాంబశివుడు, సిరిపురం యాదగిరి ఆత్మ బలిదానం, శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం. ఇంతమంది లేకపోతే తెలంగాణ ఎట్లొచ్చింది? పెద్ద పోరాటాలు కదా, స్ఫూర్తి నింపింది వాళ్ళు కదా. రాజకీయ నాయకులు ఎక్కడున్నారు? 94, 95లో మలిద సుద్యం మొదలుపెట్టినప్పుడు, నేను, గద్దరు, ఎన్నారెడ్డి అందరం కలిసి మొదలుపెట్టినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? చంద్రబాబు నాయుడు పాదాలు బిసుకుంటున్నారు వాళ్ళు. తెలంగాణ ఉద్యమం లేరు, రాలేదు కూడా. ఆఖరికి ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీ 97లో పెట్టినప్పుడు కూడా లేరు. గద్దర్ మీద 6 తూటాలు కాల్చినప్పుడు లేరు. వీళ్ళు ఎప్పుడు లేరు. చంద్రబాబుతోటే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చి తెలంగాణ అంటున్నారు. మనమేం చెప్పుకుంటలేము. బాలనాగమ్మ కథలో బాలవతి రాజు పోయి చెప్పుకోవాలి, పులి నేను చంపినని. చెప్పుకోడు. పేరిగాడు పోయి చెప్పుకుంటాడు. పేరిగాడు ముఖ్యమంత్రి అవుతాడు. బాలవతి రాజు కాడు కదా, పేరిగాళ్ళే అవుతున్నారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మనం వాళ్ళందరూ తలుచుకోవాలి. వాళ్ళు ఏ లక్ష్యం కోసం ఆత్మబలిదానం చేశారు, ఏ లక్ష్యం కోసం చచ్చిపోయినారు, ఏ లక్ష్యం కోసం చావడానికి, చంపడానికి సిద్ధపడరు. ఆ లక్ష్యం నెరవేరిందా? ఒకటి. ఇప్పుడు చెప్తున్నాడు, నిన్న పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, ఏందేందో చెప్తున్నాడు. ఆయన ఉన్న తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమం అంటే తెలుసా? దేనికోసమో తెలుసా? ఆయన నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చంద్రబాబుతోటే ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. మా గురువు అని చెప్తూనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో, చంద్రబాబు బీజేపీతో ఉన్నాడు. బీజేపీ తెలంగాణ వ్యతిరేకించింది మొట్టమొదటి గట్టి. తర్వాత తప్పదనుకుంటే జనం తంతుంటే మన ఇంటి వచ్చింది. ఇప్పుడు మనం చేయవలసింది, వీళ్ళందరూ తలుచుకుని చేయాల్సింది ఏంటంటే, నువ్వు పొన్నం ప్రభాకర్ ఎవరు? ముఖ్యమంత్రి చెప్తేనే విలువ లేదు, అమలైతే లేదు. పొన్నం ప్రభాకర్ చెప్తే అమలైద్దా? మీరు మీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోండి. క్యాబినెట్ ఉమ్మడి డెసిషన్ అయితే నమ్ముతాం మనం. అదొక్కటే కాదు, ఉద్యమకారులను ఆదుకుంటామని కొన్ని పైసలు తీసి బడ్జెట్లో కేటాయించండి. బడ్జెటరీ అలికేషన్ ఉండాలి. ఉంటే కూడా పక్కన మళ్ళీ ల్యాప్స్ అవుతున్నాయి లేదా డైవర్ట్ అవుతున్నాయి. మనం చూస్తున్నాం కదా, ఎస్సీలకు ఇచ్చే పైసలు డైవర్టు, బీసీలకు ఇచ్చే పైసలు డైవర్టు, విద్యకి ఇచ్చింది, వైద్యానికి ఇచ్చింది, ల్యాప్స్ అవుతున్నాయి, అమలు అయితే లేవు. అట్లా కాకుండా ఒక సబ్ ప్లాన్ పెట్టాలి. సబ్ ప్లాన్ పెడితే అమలు ఖచ్చితంగా అవుతుంది. బడ్జెటరీ అలికేషన్స్లో కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వారే, మొట్టమొదటి ఆత్మ సంతృప్తి కోసం చనిపోయిన వాళ్ళది, ఇంకా బతుకున్న వాళ్ళకు కడుపు నింపడం కోసం అడుగుతున్నది ఏం లేదు. 2 పూటలు తిండి అడిగేది, అది కూడా దొరుకుతలేదు కదా. 2 పూటలు తిండే 2 ముద్దలు పెట్టమంటున్నాం. అది పెట్టడం కోసము ఒక సపరేట్ సబ్ ప్లాన్ ఉండాలి. అప్పుడు మేము నమ్ముతాం. అది క్యాబినెట్ నిర్ణయం అయి ఉండాలి. అప్పుడు మనం నమ్ముతాము. అప్పటిదాకా మేము నమ్మము. రాజకీయ నాయకులు ఏది చెప్పినా ఎవ్వరు నమ్ముతలేరు. రాజకీయ నాయకులు ఏ పార్టీ వాడైనా సరే, అన్ని పార్టీలు దొంగలే ఉన్నారు. వాళ్ళు ఏది మాట్లాడినా నల్లమల్ల రక్కలు నవ్వుకుంటున్నాయి వీళ్ళ అని. అందుకని మనం నమ్మేది లేదు. మనం ఖచ్చితంగా చెప్తున్నాం, క్యాబినెట్ మీటింగ్లో ఉండాలి, బడ్జెట్ అలొకేషన్ చేయాలి,
దానికోసం సపరేట్ సబ్ ప్లాన్ పెట్టాలి. ఈ 3 అయ్యి తర్వాత మీరు గుర్తించండి. ఇది అయితేనే మీరు గుర్తించగలుగుతారు. ఎవరు ఏందనేది ఎట్లా గుర్తిస్తారు? 69లో మేము పోరాటం చేసినాం. లోకేశ్వర్ రాసిన పుస్తకాలన్నింటిలో నా పేరుంది. ఆయన నేను జైలుకు పోయినాం. మరి ఏముంది? తెమ్మంటే ఉండొచ్చు, ఆధారాలు ఉంటాయి, పోతే జైలుకు పోతే ఉంటాయి, పోలీస్ స్టేషన్ అబ్జర్వ్ పోలీస్ స్టేషన్ పోతే కూడా ఉంటాయి. తెమ్మంటే తెస్తామా? మీరే తెలుసుకోవాలి. ఎవరెవరు పని చేసినది గవర్నమెంట్ తెలుసుకోమనండి. మనమేం తీసుకొచ్చి ఇస్తాం? నువ్వు పులి దగ్గరికి పోయి నువ్వు పులి అని సర్టిఫికేట్ దే. ఎందుకంటే జోక్ చెప్తున్నా, వాడు ముసలాయన ఎన్బిఏలో ముసలాయన అడవికి పోయినట్టు మేకల మందం తీసుకొని పులి ఎదురైందట, గర్జిస్తుందట, తప్పించుకోవాలి కదా. మేకలు మందం తప్పించాలి, తాను తప్పించుకోవాలి. ఒక మేక పిల్లని డిసాటిస్ఫాక్షన్ అది తినుకుంటూ కూర్చున్నది, మందం తీసుకొని పారిపోయాడు. 4 రోజులకు అదే అడవి నుంచి కలెక్టర్ పోతున్నాడ, మళ్ళీ పులి ఎదురైందట. ఇప్పుడు అన్నట, యూ కెనాట్ స్కేర్ మీ బై రోరింగ్. ఇంగ్లీష్ ఏదో మాట్లాడేది, పుల్లెతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. నువ్వు గర్జించిన భయపెట్టలేవు. నువ్వు పులివని నేను నమ్మను. నువ్వు పులివని నమ్మాలంటే నువ్వు రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి పోయి సర్టిఫికేట్ తెచ్చుకోవాలట. ఇప్పుడు మనం పోయి సర్టిఫికేట్ తెచ్చుకోమంటే అట్లే ఉంటుంది. జోకర్లు ఇట్లే మాట్లాడతారు. పుల్లే తెచ్చుకోమని వాళ్ళు మనల్ని తెచ్చుకోమంటారా? మనల్ని కూడా తెచ్చుకోమంటారు. అందుకని మనం మీ పని మనము మీరే తెలుసుకోండి. గవర్నమెంట్ తెలుసుకోవచ్చు, కష్టమా గవర్నమెంట్ తెలుసుకోవడం? మీరే తెలుసుకొని ఎవరెవరికి ఇవ్వాలి చేయండి. మొట్టమొదట ఇళ్ల స్థలాలు ఇవ్వండి, వడ్డీ లేని అప్పు కూడా ఇవ్వండి. మాకు ఇల్లు కట్టుకోవడానికి రుణం ఇవ్వండి. ఈ 3 ఇచ్చిన తర్వాత మా బిడ్డలకు ఉద్యోగం ఇస్తేయండి. మన అందశ్రీకి ఇచ్చింది కదా, మంచిదే. అందశ్రీ కొడుకు ఇచ్చింది, తక్కిన కూడా అందరికీ ఇవ్వండి. అందశ్రీకి ఇచ్చి కొడుకు ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం మేము, మంచిదే అంటున్నాం. కానీ తక్కిన కూడా ఒకరికి ఇచ్చి అందరికి ఇచ్చినామని చెప్తే కుదరదు. ఒక్కటి నమూనా చూపించి అన్ని చేసినట్టు ఎట్లా? కుదరదు కదా. అందరు చేయాలి. అది చేసేదాకా మన పోరాటం ఆగదు. దీన్ని బట్టే ఆ ప్రభుత్వం మనకు చేస్తా లేదా అనే దాన్ని బట్టి అది తెలంగాణ ప్రభుత్వమా, ఆంధ్ర తొత్తుల ప్రభుత్వమా, అది మనం నిర్ణయం చేసి మనం సర్టిఫికేట్ ఇవ్వాలి. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు దాన్ని ఎన్నుకోవాలన్నా లేదా కూడా మనం ఒక ఉద్యమం మొదలుపెట్టాలి. నమస్కారం. ఇంకో మీటింగ్ కూడా ఉంది, 2 గంటలకు మొదలవుతుంది. అది అక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్. ఉద్యమ కళాకారులది, దర్వంజన దర్వు ఎల్లన్న వాళ్ళందరూ గద్దరు శిష్యులు అంటున్నారు, అక్కడ పోవాలి. నమస్కారం. జై తెలంగాణ. ఉద్యమకాల నుండి ఉద్యమకారులు ఎదురు చూస్తున్నటువంటి ప్రకటన ఇప్పటికీ 2-3 సార్లు కూడా ప్రకటన వచ్చి ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ప్రకటించదలిచిందో మంత్రిమండలిలో ఆమోదం తెలిపిన తర్వాత, జీవో తీసిన తర్వాత మాత్రమే ఉద్యమ సంఘాలు ఉద్యమ ప్రకటనను నమ్మే అవకాశం ఉంది. కాబట్టి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటన మేము వ్యతిరేకించడం లేదు, మేము స్వాగతిస్తున్నాం. గతంలో కూడా ప్రకటనలను స్వాగతించినాం. కానీ నిజాయితీగా ఈ ఉద్యమ సంఘాలకు, ఉద్యమకారులకు చేయాలన్న లక్ష్యం ప్రభుత్వానికి కనుక ఉంటే, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను పరిరక్షించాలనే అంశం కనుక ప్రభుత్వానికి ఉంటే, తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలు ఏం కోరుకుంటున్నాయో, ఏ ఆకాంక్షల కోసం ఈ ప్రభుత్వం ఏర్పడాలి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడాలన్న ఉద్దేశంతో తపన చెందిరో తెలంగాణ ప్రజలు, ఆ యొక్క ఆకాంక్షలను నెరవేర్చే దిశగా గత ప్రభుత్వము 10 సంవత్సరాలు వాడుకొని తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద ఏర్పడ్డటువంటి ఆ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేయకపోగా ఉద్యమ వ్యతిరేక శక్తులను కూడా అందలం ఎక్కించి ఈ రాష్ట్రాన్ని లూటి చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ యొక్క నియంత్రణను ఈ ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఉద్యమ సంఘాలు, ఉద్యోగస్తులు, సబ్బండ వర్గాలు, అదేవిధంగా విద్యార్థులు ఒక్కటై ఏ నియంత ప్రభుత్వాన్ని పాలదోలాలనుకున్నారో ఆ నియంత ప్రభుత్వాన్ని పారదోలి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని పరిశీలిస్తామని గత 2.5 సంవత్సరాల నుండి చెప్తుందే కానీ ఇప్పటివరకు పరిశీలించకపోగా గత 24-18 ఫిబ్రవరిన జరిగినటువంటి వరంగల్ సదస్సులో సీతక్క గారు కూడా
ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయి సాల్వ్ చేస్తానని చెప్పి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు సీతక్క గారు ఎలాంటి సమాచారం ఉద్యమ సంఘాలకు ఇవ్వకుండా ఉన్నది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నిన్న చేసిన ప్రకటనను ఉద్యమ సంఘాలు స్వాగతిస్తున్నాయి. అదేవిధంగా ఈ ఉద్యమకారులను ఎట్లా గుర్తిస్తావు అనే సమస్య మీద ఈ ప్రభుత్వం ఒక చట్టబద్ధత కమిటీని వేసి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గత తెలంగాణ ఉద్యమ పోరాటంలో పనిచేసిన సంఘాల నాయకులు పాశం యాదగిరి కావచ్చు, అదేవిధంగా కోదండరామ్ సార్ కావచ్చు, అదేవిధంగా విమలక్క కావచ్చు, లేదా ఇంకా కొంతమంది కూడా అప్పటి నాయకులు ఉండి ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి ఒక కమిటీ వేసి నిజాయితీ నిరూపించుకొని నిజమైన ఉద్యమకారులను గుర్తించాలని మేము ఈ యొక్క ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఈ ఉద్యమకారులను గుర్తించడానికి గత తొలి దశ ఉద్యమకారులు అయినా కావచ్చు, మలి దశ ఉద్యమకారులు అయినా కావచ్చు, వాళ్ళని గుర్తించడానికి ఈ ప్రభుత్వానికి తలుసుకుంటే ఒక రోజు కూడా పట్టదు. ఏదైతే నిఘా వర్గాల ద్వారా ఉన్నటువంటి రిపోర్ట్స్ను తెప్పించుకొని కనుక పరిశీలిస్తే ఈ ప్రభుత్వం కనుక తలుచుకుంటే వెంటనే మేఘాల మీద రిపోర్ట్స్ ప్రభుత్వానికి అందుతాయి. అదేవిధంగా చట్టబద్ధత మీద వేసినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదో ఆ కమిటీలో కొంతమందిని సంఘాలను బాధ్యులను చేస్తే రాబోయే రోజుల్లో ఉద్యమకారులు ఎవరనేది గుర్తించడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈ ఆకాంక్షలను ఈ యొక్క చట్టబద్ధత కమిటీని, అదేవిధంగా ఉద్యమకారులకు హెల్త్ కార్డులను, అదేవిధంగా ఏదైతే 250 గజాల జాగిస్తున్నారో ముందు మాత్రం మాకు ఉద్యమ ఐడి కార్డులు ఇవ్వండి ఫస్ట్ మొదట. తర్వాత మీకు ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఒక బరువుగానటువంటి ఒక ఆర్థిక భారం పడినటువంటి అంశాలు మేము ముందు ఉంచడం లేదు. ప్రభుత్వానికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు లేనటువంటి ఐడి కార్డులను ఇవ్వండి. అదేవిధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో, మిగతా ఉన్నటువంటి పట్టణ హెడ్ క్వార్టర్లో కూడా భూములు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో లూటీ చేసిన భూములలో ఒక 10% కనుక ఈ ఉద్యమకారులకు ఇచ్చి ఉంటే ఉద్యమకారులకు అందరూ కూడా చేరుతాయి, సంతోషంగా ఉంటారు. ఈ ప్రభుత్వాన్ని గతంలో ఎట్లయితే స్వాగతించారో రాబోయే రోజులలో కూడా ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టో పెట్టిన అంశాలు ఉన్నాయో వెంటనే వాటిని పరిష్కరించడానికి కమిటీ వేసి నిజాయితీని, ప్రభుత్వ నిజాయితీని నిరూపించుకోవాలి. మీరు ప్రకటనల ద్వారా మేము నమ్మే పరిస్థితులు లేము. ఇప్పటికి 2.5 సంవత్సరాలైంది కాబట్టి మీరు కమిటీ వేసి, తుది కమిటీ వేసి, కమిటీ ద్వారా నిర్ణయించినప్పుడు మనము దాన్ని స్వాగతిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. కాబట్టి పొన్నం ప్రభాకర్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, గతంలో హామీ ఇచ్చినటువంటి సీతక్క గారు, అదేవిధంగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా కొండ సురేఖ గారు, ఈ ఒక తెలంగాణ మంత్రులందరూ కూడా ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుచున్నాము. ప్రకటన మీద, ఈ తెలంగాణ ఉద్యమకారుల ప్రకటన మీద తమ సందేశాలు ఇవ్వాలి. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు కలిసి మాట్లాడడం జరిగింది కాబట్టి మిగతా మంత్రులు కూడా మీకు ఉద్యమకారుల సంఘాల మీద, ఉద్యమకారుల అంశాల మీద మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనే అంశం కూడా మీరు తెలియజేయాలని చెప్పేసి మేము ఐక్య కార్యాచరణ కమిటీ పరంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కోరుచున్నాము. కాబట్టి వెంటనే మీరు ప్రకటనలకు పరిమితం కాకుండా ఒక నిజాయితీ గలటువంటి చట్టబద్ధత కమిటీని వేసుకొని నిజాయితీని నిరూపించుకోవాలని ఈ రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం. రాబోయే రోజులలో ఒకవేళ కమిటీ వేసి మీరు ఉద్యమకారులకు న్యాయం చేస్తే మాత్రం మీ అందరం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే మేము అభిమానిస్తాం తప్ప ప్రకటనలకు మాత్రం మేము అభిమానించమని మేము కోరుచున్నాం. నా పేరు గోధుమల కుమారస్వామి, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక, అదే ఐక్య కార్యాచరణ కమిటీలో ఒక కన్వీనర్, వన్ ఆఫ్ ది కన్వీనర్. తెలంగాణ ఉద్యమం ఎవరంతు బాధ్యతగా వాళ్ళు భుజాన్ని వేసుకొని తెలంగాణను సాధించుకున్నారు.
ఎందుకంటే మా బాబు ఎప్పుడైతే మా ప్రాణత్యాగంతో ఉవ్వెత్తున ఎంప్లాయీసే కానీ ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ స్టూడెంట్సే కానీ కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరూ ఉవ్వెత్తున లేచిండ్రు. ఎందుకంటే దాంతోపాటే ఆ లేవడంతోనే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తట్టుకోలేక ఆ కేంద్ర ప్రభుత్వము మన తెలంగాణను డిక్లేర్ చేయడం జరిగింది. అట్లా కూడా కాలయాపన చేసి ఎంతోమంది పిల్లలను ప్రాణత్యాగాలు చేసుకున్నారు. అట్లా మనకు చాలా బాధాకరము. ఆయన దాన్ని చూసిన తర్వాత బాబు ఎప్పుడైతే ప్రాణత్యాగం చేసిండో ఒక అగ్నిగోళంగా ఉవ్వెత్తున లేచినారు మీరందరూ ఉద్యమకారులు. ఆ ఉద్యమకారులు పట్టుబడితేనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. లేకపోతే మళ్ళీ ఎక్కడో అడుగుందో కుదురు, ఎక్కడో పోదు, ఎక్కడో ఏదో అది ఇంతకుముందు జరిగినట్టే జరిగేది. కానీ ఇది ఎప్పుడైతే బాబు త్యాగాలు అమరుల త్యాగాలు ఎప్పుడైతే అయినాయో అది ప్రజల్లో వెళ్ళిపోయింది. ఏ నాయకుని చేతిలో లేదు, ఎవరి చేతిలో లేరు. అది మొత్తము ప్రజలలోకి వెళ్ళిపోయి ఎవరంతు బాధ్యతగా వాళ్ళు భుజాన్ని వేసుకొని దీన్ని నడిపించింది. కాబట్టి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నందుకు బంగారు తెలంగాణ కావాలని మన అందరి ఆశయాలు. కానీ అప్పుడు బంగారు తెలంగాణ అయితేనే మా అమరులకు మా బాబు శ్రీకాంతాచారికి ఆత్మశాంతి కలుగుతుందని మేము భావిస్తున్నాం తల్లిదండ్రులుగా. అది జరిగినప్పుడే మీలాంటి వాళ్ళకు కూడా న్యాయం జరిగినప్పుడే మాకు కూడా తల్లిదండ్రులకు కూడా తృప్తి కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బాబు ప్రాణత్యాగాలు వీళ్ళు ఉద్యమాలు వీళ్ళకు ఒక న్యాయం జరిగింది. ఆ జీవోలో ఎన్నో మాటలు ఇప్పటికి 2-3 మాటలు అన్నట్టుండ్రు. దాన్ని ప్రకటన చేయడం కాదు, అమలు చేసి దాన్ని డిక్లరేషన్ చేసినప్పుడే అది ప్రజలకు అందరికీ సహకారం అందినప్పుడే అది నిజమైన ప్రకటనగా దాన్ని మనము ఇది చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వమే 9 ఏళ్ళు పరిపాలన చేసి ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను అది మొత్తం అడుగున పడేసినారు వాటిని. కానీ అది పద్ధతి కాదు. ఇవాళ బునాది లేనిది ఇల్లు నిలవదు. ఆ బునాదులు అనేది అమరవీరులు ఉద్యమకారులే. ఈ బునాది రాయి అనేది అమరవీరులు ఉద్యమకారులు మీ అందరూ దాని మీదనే ఇల్లు అనేది ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ అనేదే ఈ పొలిటికల్గా ఒక మంత్రులు ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా కావచ్చు, పొలిటికల్గా ఒక ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం వీళ్ళందరికీ ఇప్పుడు మనం 4 పిల్లలు ఉంటారు. ఈ అమ్మ ఏం చేస్తుంది, నలుగురికి తినకున్నా ఈ 4కి వడ్డన చేస్తుంది, పెడుతుంది. అటువంటప్పుడు నువ్వు ఒక అధికారి ఒక ప్రభుత్వాన్ని పరిపాలన చేసేవానివి నీకు ఈ తెలంగాణ ఎట్లా వచ్చింది, ఈ సీట్ ఎట్లా వచ్చింది, వాళ్ళకి ఏం చేయాలి, ఏ సహకారాలు చేయాలి, ఏం అందించాలనేది ఆలోచన లేకుండా 9 ఏళ్ళు ఎక్కడ పడుకొని ఉన్నారు. ఇప్పుడు మనము ఆ రోజు కష్టపడ్డప్పుడు అంత లాఠీలకు తూటాలకు ఎదిరించి పోరాడినప్పుడు కూడా అంత బాధ లేదు ఇప్పుడు మీ ప్రతి ఒక్క గుండెలల్లో. ఎందుకంటే న్యాయం జరిగినప్పుడు దానికి ఎవరికైనా బాధనే. కష్టపడితేనే ఇప్పుడు రైతు కష్టపడి పంట పండిస్తే అది చేతికి వస్తేనే దాన్ని ఆయనకు నచ్చిన లెక్క అది పంట వచ్చినప్పుడే తనకు తృప్తి కలుగుతుంది. అదే లేనప్పుడు గాలి కొట్టుకుపోయో వాన కొట్టుకుపోయినప్పుడు తాను ఏం చేస్తాడు, నెత్తిలో చేతులు పెట్టుకుంటూ నడిలో కూర్చుంటాడు. ఇప్పుడు మన ఉద్యమకారుల పరిస్థితి, అమరవీరుల కుటుంబాల పరిస్థితి కూడా గంతకి వచ్చింది. కష్టపడు మీ వంతు త్యాగాలు మనై చేసేది అనుభవించే వాళ్ళు వేరే. మరి అనుభవించని కానీ దాంట్లో ఒక 10 పైసలంతా మనకు చూపెట్టినా బాగుండేది. అది లేదు. కాబట్టి ఇప్పటికైనా గత ప్రభుత్వం అంటే పోయింది. ఇప్పుడున్న రేవంత్ అన్న ప్రభుత్వం అన్న అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులను ముందు సీట్లో ఉంచాలి. అసెంబ్లీనే కానీ ప్రతి ఒక్క దాంట్లోనే కానీ వాళ్ళకు కావాల్సిన కోరికలు నెరవేర్చాలి. వాళ్ళకు ఏది కావాలనో అది నెరవేర్చినప్పుడే ఈ ఉద్యమానికి చేసిన దానికి వాళ్ళు చేసిన త్యాగానికి అది ఒక ఫలితంగా మీరు ఎంత ఇచ్చినా తక్కువనే మీరు కానీ వాళ్ళ తృప్తి కోసానికైనా ఆ జీవోలు పాస్ చేసి వాళ్ళకు ఆ సహకారాలు అందించాలని నేను శ్రీకాంతాచారి తండ్రిగా నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. జై తెలంగాణ. ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మన సోదరులు 2 నిమిషాలే మాట్లాడమంటున్నారు కనుక నిన్న పొన్నం ప్రభాకర్ గారు ఎట్లొచ్చిండు, ఆయన పొన్నం ప్రభాకర్ గారు ఆయన మినిస్టర్ ఎట్లయిండు, ఎమ్మెల్యే ఎట్లయిండు, మనతోటి అయిండు, ఉద్యమకారుల
ఆవేదనతోటి ఉద్యమకారులు ఇచ్చినటువంటి సీట్లు వాళ్లకు ఇవాళ వాళ్ళు మర్చిపోయినరు. అంతా తెలంగాణ రావద్దని వ్యతిరేకులే ఇప్పుడు సీట్లు ఆక్రమించుకున్నారు, వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. మన ఉద్యమకారులకు మరి ఉద్యమ అమరులైనటువంటి కుటుంబాలకు వాళ్ళని గుర్తిస్తలేరు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళే మొత్తం ఇది మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించే, వాళ్ళ ఆలోచన గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఏదో లాలిపాట పాడినట్టు, జోలపాట పాడినట్టు మేము ఇస్తాము, మేము సీఎం దగ్గరికి పోయినాము అని ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. కనుక దీని గురించి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలి, మనం సాధించుకోవాలి అంటే, అసలైన ఉద్యమకారులు కావాలంటే, అసలైన ఉద్యమకారులు ఎవరో, ఉద్యమంలో ఉన్నోళ్ళు, అమరులైనటువంటి కుటుంబాలు అన్నీ గవర్నమెంట్కు తెలుసు, అందరికీ తెలుసు, అందరి రాజకీయ నాయకులకు కూడా తెలుసు. ఇవాళ మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు తలుచుకుంటే ఒక్క నిమిషాల అందరినీ బయటికి తీస్తారు వాళ్ళు. కాబట్టి ఈయన జో కొడుతున్నాడు పొన్నం ప్రభాకర్ గారు, ఏదో జో కొడుతున్నాడు. ఈ జోలపాటలకు, ఈ జోకులకు, ఈ వీటికి మనము ఏ మాత్రం కూడా వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఈ ఉద్యమానికి మనం సాధించుకోవాలంటే, అసలు సీసలైన ఉద్యమకారులం ఒక న్యాయంగా మనము గట్టిగా పనిచేయాలంటే, మొట్టమొదటిగా నేను కోరుకునేది ఏంటంటే మా మహిళలనే కోరుకుంటున్నా. మా మహిళలు ముందు ఉండాలి, సాధించుకోవాలి. ఇవాళ కాదు, బ్రిటిష్ రాజ్యంలో కూడా మహిళలే ఉన్నారు. వాళ్ళ పేర్లు తెలియవు, వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళు బంగారం ఇచ్చిండ్రు, ఆస్తులు ఇచ్చిండ్రు. వాళ్ళు లాస్ట్కు చనిపోయేసరికి వాళ్ళకి ఏమీ లేకుండా ఇదే మన హైదరాబాద్లో పండ్లు అమ్ముకొని కూడా వాళ్ళు వ్యాపారం చేసి కూడా వాళ్ళు చదువుకునే విద్యార్థులకు వాళ్ళు సహకరించిండ్రు. వాళ్ళ అడ్రస్ లేకుండా పోయిండ్రు. ఒక హాస్పిటల్లో జబ్బు చేసి హాస్పిటల్లో పడితే ఒక ఉద్యమకారుడు విలేకరు గుర్తించి ఆమె పేరు బయటికి తీసుకొచ్చింది. అప్పటిదాకా ఎవరికి తెలియదు. మీరా ఆర్య ఉన్నారు, ఇంకా సరస్వతి రాజామణి గారు కూడా ఉన్నారు. వారు చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి. వారి తర్వాత ఇంకా మహిళలు కూడా ఉన్నారు. వారి చెప్పితే అసలు మనకు కండ్లకు నీళ్ళు వస్తాయి. అట్లా ఉన్నారు కాబట్టిగా మనం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ. మహిళల బాధ ఏందో, వాళ్ళ కుటుంబాల పిల్లలు చచ్చిపోయింది కనుక ఆ బాధ ఏందో ఆమెకు తెలుసు. కాబట్టి మరి దీంట్లో కూడా ముగ్గురు మహిళలు మనకు ముందుపడి, నలుగురు మహిళలు ముందుపడి ఈ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిండ్రు. కాబట్టి దీన్ని సాధించుకునే విధంగా మనము ఐక్యతతో, మనకు రాజకీయాలతో సంబంధం లేదు, ఏ నాయకునితో సంబంధం లేదు, ఏ కులంతో సంబంధం లేదు. ఓన్లీ మన కులము ఉద్యమకారుల కులము. మనం ఉద్యమకారులకు న్యాయం చేయాలి, అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలి. అమరుల వల్లనే ఇవాళ అడుగడుగునా తలుసుకోవాలి. అటువంటిది మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, ఆ ప్రభుత్వం పని అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, నేను ఇస్తానని ఆయనే చెప్పిండు. ఆయన చెప్పింది కూడా రికార్డు ఉన్నది. మరి ఉద్యమకారులు దీనికి ముందుపడి మనము ముఖ్యంగా ఐక్యతతో ఐక్యంగా ఉండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఎటువంటి ప్రబోలాలకు మనం వంగకుండా దీనికి ముందుకు నడిపియాలి. అవసరం అనుకుంటే ముందు మహిళలు ఉండాలి. నేను మహిళలను కోరేది అదే, ముఖ్యంగా మహిళలు కావాలి, ముందు ఉండాలి. మనం అవసరం అనుకుంటే ఢిల్లీకి పోయి అయినా సోనియా గాంధీనే, రాహుల్ గాంధీనో అక్కడికైనా పోవటానికి సిద్ధంగా ఉండాలి. ఇది మనం సాధించుకునే వరకు నిద్రపోవద్దు సోదరులు కానీ సోదరిమణులు కానీ. దీన్ని సాధించుకునే వరకు నిద్రపోవద్దు. మనం దీన్ని పట్టుదలతోటి ముందుకు పోవాలి, నడిపియాలని నేను మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు. పురం యాదయ్య వర్ధంతి సందర్భంగా మరియు రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదించిన సందర్భంగా నిన్న పెట్టిన సమావేశంలో గౌరవనీయులు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఉద్యమకారులకు ఏవైతే హామీలు ఇచ్చినామో మేము హామీలు త్వరలో నెరవేరుస్తామని చెప్పారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే మమ్మల్ని త్వరగా ఉద్యమకారుల కమిటీ వేయండి. ఉద్యమకారులుగా మమ్మల్ని ఎవరిని ఉద్యమకారులుగా వాళ్ళు ఏం పెడతారో ఉద్యమకారులుగా గుర్తించండి. తర్వాత ఏవైతే అసెంబ్లీ సమావేశాలలో ఏవైతే బడ్జెట్లు పెడతారో బడ్జెట్ సమావేశాలలో ఉద్యమకారులకు కూడా కొంత బడ్జెట్ కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. అమరవీరుల కుటుంబాలు ఇప్పటివరకు 1200 చిల్లర మంది చచ్చిపోతే అందరికీ ఎవరికి కూడా 300 చిల్లర మందికి ఏమో ఇచ్చినారంట. ఇప్పుడు 600 చిల్లర ఇచ్చినారంట.
మిగతా వాళ్ళకు మాత్రం ఇప్పటివరకు అమరవీరుల కుటుంబాలకు ఎటువంటిది కూడా జరగలేదు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఉద్యమకారులకి ఏవైతే అందరూ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలోనే మాకు అమలు చేయాల్సింది, కానీ ఇప్పటిదాకా ఎటువంటి హామీలు అమలు చేయలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇస్తా అని ఉద్యమకారులకు ఆశ చూపింది. మేము ఇస్తారనే ఉద్యమకారులందరూ ఓటు వేసి గెలిపించడం జరిగింది. ఇవాళ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కుమారస్వామి అన్నగారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మేము అన్నగారికి ఒకటే తెలియజేస్తున్నాం, మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించండి. పేద ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. మాలాంటి కడుపు నిండిన ఉద్యమకారులు ఎవరో 10 మంది ఉండొచ్చు, 10%. కానీ 90% మంది ఉద్యమకారులు కడుపు కాలినోళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి. వాళ్ళందరికీ న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని తెలియజేస్తున్నాము. ఇంకొకటి అక్క చెప్పింది ఇందాక, మహిళలు ముందుండాలని. అక్క, మన మహిళలు ముందుంటే అనకూడదు, కానీ కొంతమంది వెధవలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. మేము కట్టుకునే బట్ట మీద, మేము పెట్టుకునే బొట్టు మీద, మేము వేసుకునే ఆర్నమెంట్స్ మీద కూడా కొడుకులు కామెంట్ చేసే పరిస్థితి కూడా ఉంది. అటువంటి కొడుకులను మాత్రం మేము తరిమే పరిస్థితి కూడా వచ్చింది. అన్న, మీ మహిళలుగా మేము ఏం తక్కువ చేస్తున్నాం? మగవాళ్ళతో పాటు మేము సమానంగా ఉద్యమం చేసినాం, మేము సమానంగా రోడ్డు మీదకి ఎక్కినాం, మేము సమానంగా వంట వార్పులో పాల్గొన్నాం, మీతో సమానంగా జైళ్ళకు పోయినాం, మీతో సమానంగా మేము కేసులు పెట్టించుకున్నాం. మేము దేంట్లో మేము తక్కువ ఉన్నాం? కానీ మా మీద మీకు మగవాళ్ళతో కొట్లాడడం చాతగాక మా మహిళల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇంకొకసారి మీ తప్పు క్షమించండి అన్న. మీ ప్రెస్ మీట్ వేరు, నేను మాట్లాడే అంశం వేరు, దయచేసి క్షమించాలా. కానీ మా మహిళలని ఎవరైనా మాట్లాడితే నన్నే కాదు, ఇంకొక అక్కనే కాదు, ఇంకొక చెల్లెనే కాదు, ఎవరైనా కానీ మహిళని కించపరుస్తూ మాట్లాడితే మేము తోలు తీస్తామని మేము చెప్తున్నాం. మేము వేసుకునే బట్టల మీద మీకు ఎందుకురా? మీ సొమ్ములు ఏమన్నా మేము తింటున్నామా? మిమ్మల్ని ఏమన్నా 10 రూపాయలు అడిగినామా? మీలాగా ఇక్కడ దందా చేస్తున్నామా? మీలాగా ఉద్యమకారుల పేరు చెప్పి మేము ఎక్కడన్నా లక్షలు వసూలు చేస్తున్నామా? లేకపోతే మేమన్నారు మహిళలు ఎక్కడన్నా రూపాయి వసూలు చేసిన పాపం చెప్పండి. మీరందరూ ఎక్కడ వసూలు చేసినారో మాకు తెలుసు. ఇవాళ చేసింది కాక మమ్మల్ని అడ్డగోలి మాటలు మాట్లాడుతున్నారు. అన్న, మేమైతే ఒకటి చెప్తున్నాం, పొన్నం ప్రభాకర్ అన్న గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి, గవర్నమెంట్కి మేము ఒక్కటే తెలియజేయండి ఏమనగా, మాకు ఉద్యమకారులుగా మొట్టమొదటి గుర్తింపించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఇప్పుడు మాట్లాడినటువంటి సందర్భం చాలా అవసరం కాబట్టి, ఎందుకనంటే గత ప్రభుత్వం ఎట్లాగో మోసం చేసింది కానీ దాని జోలికి పోదలుచుకోలేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మనల్ని మభ్యపెట్టింది. ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఏమున్నదంటే, ఇల్లలకగానే పండగ కాదు. కొంతమంది పండగలు చేసుకుంటారు, పాలాభిషేకాలు, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. మా మిత్రులకు నేనేమంటున్నంటే, ఇప్పుడే మనం పండగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ప్రకటనలు ఉద్యమకారులను ఉద్ధరిస్తామని చాలాసార్లు చెప్పారు, అట్లనే మాట కూడా తప్పారు. ఇవాళ నిజంగా నిజాయితీ ఉంటే, మీకు నిజంగా ఉద్యమకారుల పట్ల మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే, రేపు బడ్జెట్ సమావేశాలలో ప్రత్యేకించి ఒక బడ్జెట్ని కేటాయించండి ఉద్యమకారుల కోసం. అప్పుడు మేము సంతోషిస్తాం, అప్పుడు చేస్తాం పాలాభిషేకాలు. తర్వాత దీనికి రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక జీవో తీసుకురండి, అప్పుడు మేము నమ్ముతాం. ఇట్లా ఉద్యమకారులంతా ఒక సభలు పెట్టంగానే, ఓ ధర్నాలు చేయంగానే, ఓ సమావేశాలు పెట్టంగానే దాన్ని చల్లార్చడం కోసం ప్రభుత్వం ఒక ఎత్తుగడనేమో అని అనిపిస్తుంది నాకైతే. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన దాంట్లో దాన్ని స్వాగతిస్తూనే, మీరు గతంలో ఇచ్చినటువంటి హామీల మీద ఇవాళ మాట మీద నిలబడలేదు కాబట్టి ఇవాళ మాట్లాడేటువంటి సందర్భం మరొకసారి ఏర్పడ్డది. నేను మా మిత్రులందరికీ కూడా చెప్తున్నా ఒకటే మాట, ఇవాళ ఉద్యమం అన్నప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, కానీ ముందుగాల స్త్రీలను గౌరవించడం కూడా నేర్చుకోవాలి. ఇది తప్పిదంగానే నేను కూడా ఖండిస్తున్నా. ఎవరైనా సరే ఉద్యమకారులు స్త్రీల పట్ల అగౌరవంగా, అసభ్యంగా మాట్లాడే వాళ్ళను ఖచ్చితంగా మా జేఏసీ తరపున మేము కూడా ఖండిస్తున్నాం. మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ విడిపోతే ఓడిపోతాం, కలిసి ఉంటే మనం
సాధిస్తాం. కాబట్టి మిగతా మిత్రులతో, ఎందుకంటే ఇది ఐక్య కార్యాచరణ కమిటీ కాబట్టి మీరంతా కూడా ఎవరికి వారే అనేటట్టుగా ఉండకండి. ఎందుకంటే ఇది ఎవరి బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో చేస్తున్న కార్యక్రమం కాదు, ఇది మన కార్యక్రమం. ఇన్ని రోజులు చాలామందికి జెండాలు మోసినాం, జేజేలు కొట్టినాం, ప్రచారాలు చేసినాం, పదవులు ఎక్కించినాం. కానీ ఇప్పుడు అది కాదు. ఇలా మన కోసం మనం కొట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. కాబట్టి మిత్రులారా, మరి పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని మేము తెలియజేస్తూ, ఒకవేళ రేపు బడ్జెట్ సమావేశంలో మరి వాళ్ళు ప్రకటించకపోతే, దీనికి ఒక చట్టబద్ధత చేయకపోతే వెంటనే మా ఉద్యమకారులందరం కలిసి ఒక కార్యాచరణను మరి ప్రకటిస్తాము. తద్వారా మొత్తం రాష్ట్రం మొత్తము ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు కూడా ఆ రోజైతే ఏ విధంగా సకల జనుల సమ్మె నిర్వహించారో అదేవిధంగా మరి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడేటువంటి సందర్భం కూడా ఏర్పడుతుందని తెలియజేస్తూ, మరి మీరంతా కూడా మరి ఈ ఐక్య కార్యాచరణ కమిటీకి వచ్చినటువంటి మిత్రులు దీనికి సిద్ధమై ఉండి, మనం ఒక్కొక్కరం వీడికి వచ్చినటువంటి సంఘానికి 2 వచ్చారని అంటున్నారు. మరి వీడికి వచ్చిన వాళ్ళు దాదాపు 50 మంది వచ్చారు. మీరందరూ కూడా ఒక్కొక్కరు 100 మందిని తీసుకొచ్చేటువంటి శక్తి గల్లవారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి, ఐక్య కార్యాచరణలో భాగస్వాములు కావాలని చెప్పి, అట్లనే మనము అన్ని సంఘాలు ఒక దగ్గరికి అయి మరి ప్రభుత్వంపై కొట్లాడాలని చెప్పి, ఇది అప్పుడే మన డిమాండ్లన్నీ నెరవేరుతాయని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమావేశానికి చేసిన వేదిక మీద ఉన్న ఉద్యమకారుల అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ఉద్యమ వందనాలు. మీడియా మిత్రులకు, తెలంగాణ మేధావులకు, మహిళా ఉద్యమకారులకు ప్రత్యేక నా రజక ఉద్యమ వందనాలు. ఇవాళ పాత ముచ్చట మనకద్దు, ఎందుకంటే పాడిందే పాట పాచిపల్ల దాశ అన్నట్టు గడిచిన 10 ఏళ్ళు మనకి ఏం జరిగిందో, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి అన్యాయాలు జరిగిందో, తెలంగాణ కోసం స్వరాష్ట్ర నిర్మాణం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క తెలంగాణ పోరాటానికి గత ప్రభుత్వము బూసి చూపెట్టింది. అదిగో బంగారు తెలంగాణ అని ఒక విగ్రహం మాత్రం తయారు చేసింది. అది మనకందరికీ తెలుసు. తెలంగాణ తల్లి అని వజ్ర వైడూరాలతోటి, పట్టు చీరలతోటి, మరి అంత బంగారం తెలంగాణలాగా బంగారం పట్టుకొని ఉంటే, ఆ తల్లికి పుట్టిన మనం తెలంగాణ బిడ్డలం. నిరుద్యోగ ఆత్మహత్యలు ఉన్నాయి, రైతు కూలి ఆత్మహత్యలు ఉన్నాయి, కార్మిక ఆత్మహత్యలు ఉన్నాయి, అనేక రకాలుగా. ఎందుకు ఆత్మహత్యలు ఉన్నాయని నేను అనేక వేదికల మీద నిలదీయడం జరిగినది. సో ఆ బంగారు తెలంగాణ కాదు, ఆ బూచి అనేది మనకు తెలిసింది. ఆ ఉద్యమకారుల పోరాటాల ఫలితమే ఇవాళ కాంగ్రెస్ను మనం గద్దెనెక్కించినాం. ఇది అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీ కంటే, అప్పుడున్న కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ కంటే జనంలో, ప్రజల్లో, పల్లెల్లో, వాడవాడల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేలా, కేసీఆర్ ఏదైతే నిధులు నియామకాలు అన్నాడో అది నెరవేర్చలేదని ఆయన ప్రభుత్వం మనం గద్దెదించడం, కాంగ్రెస్ను గద్దెనెక్కించడం జరిగినది. ఆ కాంగ్రెస్ గద్దెనెక్కించిన సందర్భంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టిండు, 6 పథకాలు. దాన్ని మనకు అద్దా జోలి. రెండో అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను మేనిఫెస్టో రూపొందించిన అంశం ఇది. 6 పథకాల తర్వాత రెండో పథకం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు నేను న్యాయం చేస్తా అన్నాడు. దాని అర్థం ఏంది? కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, నా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే చేస్తా అన్నాడు. ఇదే మేనిఫెస్టోలో 19వ పేజీలో మనకి ఇచ్చిండు. మరి ఇప్పటి వరకు అది ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వంలో మనకందరికీ తెలుసు. గడిచింది 2.5 సంవత్సరాలు. ఇక రేపు మాపు హైదరాబాద్ ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత వరంగల్ గ్రేటర్ ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి, స్థానిక ఇది చట్టసభల ఎన్నికలు, 28 ఎన్నికలు. అంటే పుణ్యకాలం గడిచిపోతుంది. పాడిందే పాట పాచిపల్ల పాట అన్నట్టు రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడము. మరి గౌరవ మంత్రివర్యులు నిన్న ఇచ్చిండు. ఆ మాట చట్టబద్ధత చేసి ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారుల అమరుల కుటుంబాలకు మరి ఏం చేస్తారో, మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏం చేస్తారో అది ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత చేసినప్పుడే
రేపు జరగబోయే జెడ్పీటీసీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ హైదరాబాద్ ఎన్నికలు కానీ వరంగల్ ఎన్నికలు కానీ మరి ఓట్లు అడగాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఒకటే మన ప్రధానంగా మన ఉద్యమాలు ఈ రాష్ట్రం ఏర్పడ్డది, మన ఉద్యమాల ద్వారానే దేశానికి స్వతంత్రం వచ్చింది, మన ఉద్యమాల ఫలితాల ద్వారానే ఇలా వాళ్ళు గద్దెల మీద కూర్చొని మంత్రి పదవులు కానీ ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తున్నారు. మన బిడ్డల ప్రాణ త్యాగాలు ఇలా శ్రీకాంతాచారి తండ్రి ఇక్కడ ఉన్నాడంటే ఆ కడుపు కోతను ఎవరు ఇస్తారు చెప్పండి? ఆ తండ్రికి ఏమిచ్చా రుణం తీరదు. శ్రీకాంతాచారి, సిరిపురం యాదవ్ ఇట్లా తెలంగాణ బిడ్డలు 1200 తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాల సాక్షి ఏర్పడే తెలంగాణలో ఇంకా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు. ఆ బతుకులు మారాలంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మేనిఫెస్టో అంశము ఏదైతే పెట్టిల్లో ఇదే మేనిఫెస్టో అంశం బట్టి నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా ఒక రజక బిడ్డగా చెప్తున్నా. ఈ రజక బిడ్డ అంటే తెలంగాణకు ఆడబిడ్డ అంటారు. ఎందుకంటే బట్టకు పట్టిన మహిళా ఊరికి ఉత్తడమే కాదు, పుట్టిన కాంచి చావు వరకు అన్ని పనులు చేస్తుంది రజక బిడ్డ. ఈ రజక బిడ్డ చెప్తున్నా, ఆ బిడ్డ శాపనాలు పెట్టకండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కొద్ది రోజుల్లో కూలిపోకుండా చేసుకోకండి. మీరు పెట్టిన మేనిఫెస్టో అంశము ఉద్యమకారుల వేదిక ద్వారా మీరు నెరవేర్చవలసిన బాధ్యత ఉందని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నేను చాపర్తి కుమార్ గాడిగే బీసీల కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం 17 రోజులు ఆమరణ దీక్ష చేసిన, అదే రకంగా బీసీలకు రాజ్యాధికారం కోసం సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన. ఇంకా మన పోరాటాలు ప్రాణ త్యాగాలు కాదు, మన పోరాటం రాజకీయ యుద్ధం అంటూ, రాజ్యాధికారమే ఆత్మగౌరవ పోరాటం అంటూ 60% ఉన్న బీసీలకు రాజ్యాధికారమే నిజమైన ఆత్మగౌరవం. రేపటి తరం మన పిల్లలకు ఆస్తులను అధికారం అనే ఆస్తిని వారసత్వంగా ఇవ్వాలని మరొకసారి నీకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ఉద్యమ వందనాలు. పొన్నం ప్రభాకర్ అన్న వాళ్ళు చెప్పినట్టుగా ఎన్నో ప్రకటించుకుంటూ పోయిండు. ఒకటే గుర్తు చేస్తా, ఆటోలకు మేలు చేస్తా, ఉచిత బస్సు పెట్టిండు, ఆటోలకు గురితాడిచ్చిండు. ఆటోలకు ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. ఎక్కడ నెరవేర్చుకోను? మాటల కొరకు మీ రాజకీయ అధికారం కోసం చెలాయించడం కోసమే మీరు పథకాలు వేస్తున్నారు. ఇంకొకటి 2 సంవత్సరాలు నుండి ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకి కళాకారులకి హక్కులు కావాలని కొన్ని డిమాండ్ చేస్తూ ఉన్న సందర్భంగా ఈ 2 ఏళ్ల పోరాటాన్ని గుర్తు చేసుకొని ఇకనైతే వీళ్ళు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీసుకున్నాము. దానికి మనందరి ఐక్యకార్యాచరణ కమిటీ నుంచి కూడా ప్లాన్ జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారులు చెలరేగిపోతారు, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు అడ్డం వస్తుందని చెప్పేసి ఈ ప్రకటనలు పెట్టి మనల్ని మభ్యపెట్టడం కోసమే ఈ ప్రకటనలు చేస్తున్నారు. మీ ప్రకటనలకి మీ వాదనలకి ఇక మేము ఊరుకునేది లేదు. మీరు ఇయ్యారనేది కూడా అర్థమవుతుంది. ఇంకా 3 ఏళ్ళు దాదాపుగా 3 ఏళ్ళు దగ్గర ఉన్నది మీ అధికారం చెలాయించడం కోసము. ఆ ఏడాది ముందేమో ప్రకటన ఇస్తే చేస్తారేమో అనేది అనిపిస్తుంది. కాబట్టి ఏడాది కాదు, 1 నెల కూడా ఓపిక పట్టం, వారం రోజులలో మీరు డిక్లేర్ చేయాలని చెప్పేసి, అది కూడా అసెంబ్లీలో మీరు చట్టబద్ధతంగానే చట్టం ప్రకారంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుండి అనిపించాలి. అది పక్క ప్లాన్ తోటి చేయించాలని చెప్పి కోరుకుంటూ, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ ఎదురు చూపులు, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ ఎదురు చూపులు, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా. 10 ఏళ్ల పాలనాలో పక్కదారి పట్టించిండు, 10 ఏళ్ల పాలనాలో పక్కదారి పట్టించిండు, 2 ఏళ్ల పాలనాలో 2 ఇరిగి పోవట్టేరా, 2 ఏళ్ల పాలనాలో 2 విరిగి పోవట్టేరా. ఉన్న బతుకు ఊడ్చిపోయి రోడ్డు మీది బతుకులాయి, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా మా ఉద్యమకారుడా, ఎన్నేళ్ళు ఎన్నాలోరన్నా. మభ్య పెట్టే మాటలతోని ప్రకటనలకు మురిసిపోకురా, ప్రకటనలకు మురిసిపోకురా, ప్రకటనలకు మురిసిపోకురా. ఉద్యమకారుల కళాకారులకు మరోసారి వాళ్ళ మోసమురన్న, మరోసారి వాళ్ళ మోసమురన్న, మరోసారి వాళ్ళ మోసమురన్న. మీ కల్లాబొల్లి మాటలు నమ్మం, మీ కల్లాబొల్లి మాటలు నమ్మం, చట్టసభలను నెరవేర్చాలి. ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ నాన్సుడు కన్నా, ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా. కేసీఆర్ బాటాలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు,
కేసీఆర్ బాటాలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. ఆ పాలనకు ఈ పాలనకు ఏమీ తేడా లేకపాయరా, ఈ పాలనకు ఏమీ తేడా ఓ నిరుద్యోగ విద్యార్థి ఉద్యమకారుడ మేలుకోరా చల్. ఎన్నేలోరన్నా ఓ ఉద్యమకారుడా, ఎన్నాళ్ళోరన్నా. ఈ ప్రకటనలకి మనం వెనకడుగు వేస్తే మనకు ఆ హక్కులను మనం సాధించుకోమని చెప్తూ ఒక మాట ఈ ప్రెస్ మీట్ ద్వారా చాలామంది ఉద్యమ సంఘాలు పెట్టారు. అందరూ కలిసి రావడానికి ఏమి ఇబ్బంది అవుతుందో తెలవడం లేదు. కానీ ఐక్యత లేకపోతే ఈ చిలుకలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నటికి కూడా ఉద్యమకారులకి కళాకారులకి ఇలా ప్రకటనలు చేస్తారు తప్ప వాళ్ళు ఇయ్యరు. పొయ్యి మీద కుండ పెట్టినాం, కింద నిప్కా అంటియాలి. నిప్కా అంటియాలంటే అగ్గిపుల్ల కావాలి. అగ్గిపుల్ల దేనికి ఉపయోగపడాలంటే నిప్పు అంటించడానికి. సురుకు తలుగుతేనే కదా అయ్యో నాకు సురుకు తలుగుతుందని అనుకుంటాడు. కాబట్టి ఈ ప్రభుత్వాలకు సురుకు తలగాలంటే 17 ముక్కలైన బెల్లి లలితక్క ప్రాంతం భువనగిరి గడ్డ నుంచి వెళ్ళి అసెంబ్లీ వరకు అన్ని ఏ ఉద్యమ సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలను కలిసి పాదయాత్రతోటి ఒక 1000 మందితోటి 500 నుంచి 1000 మందితోటి కదలిక జరిగితే రోడ్డు మొత్తం బంద్ అయిపోతుంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి సురుకు తగులుతుంది. ఎంబడే అమలు చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యమ కళాకారులకి ఉద్యోగం ఎలా వచ్చిందనంటే 15 రోజులే గ్యాప్ ఇచ్చినాం. ఎంబడే ప్రెస్ మీట్ పెట్టినాం. బషీర్బాగ్ ఇదే హాల్ల కింద రాత్రికి రాత్రి ప్రకటన చేసిన కేసీఆర్ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తున్నామని. అలాంటి సురుకులు కలిగిస్తే తప్ప ఈ ప్రభుత్వాలు మనకేమి ఇవ్వని చెప్తూ దీని గురించి మీరు అందరూ ఆలోచిస్తారని మీ అందరికి ఉద్యమాభివందనాలు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం చాలా అభినందనీయం. మరి ఇక్కడ వచ్చిన ఉద్యమకారులకు, మరి ప్రెస్లో పాల్గొని పేపర్ మిత్రులకు, మీడియా మిత్రులకు, మరి ముఖ్యంగా శంకరక్క నన్ను గుర్తుపడుతుంది. శ్రీకాంతాచార్ అంటే మేము ఆయన కోసము ప్రతి ఎల్బీనగర్ చౌరస్తాలో అక్కడ మా ముందటిని అవుతాయిండు. ఆయనది మరవలేని చరిత్ర. తెలంగాణలో పాత్ర వహించిన మరి అన్న వచ్చిండు. ఇక్కడ ప్రత్యేకంగా సిరిపురం యాదవ్ కానీ అమరులైన అందరికీ మన ముందటనే ఉన్న శ్రీకాంతాచార్ని పొడగొట్టుకున్న ఆయన కడుపు తీపి ఎంతుందో ఒక్కసారి ఉద్యమకారులు 18 సంఘాల రాష్ట్ర నాయకులు కానీ మహిళా నాయకులు కానీ ఈ ఉద్యమకారులను ఆలోచించి మాట్లాడాలి, ముందు అడుగు వేయాలి దయచేసి. ఎందుకంటే నాకు కుమారస్వామి ఫోన్ చేసినప్పుడు కొద్దిగా అంటే నాకు అన్న అంత పరిచయం లేదు. మొన్న రాత్రి చేసిండు, మళ్ళీ నిన్న కూడా ఒకసారి యాద్ చేసి అన్న మీరు ఒకసారి మా మీటింగ్ కూడా రండి, మా ఐక్యవేదిక దీనికి రాజకీయాలు ఊస్తలేము, ఓన్లీ ఇది అందరిది, అందరం కలిసిపోయే మీటింగు అంటే మాకు ఈ రోజు వస్తే కానీ తెలిసింది ఎంత ప్రశాంతంగా. నేను గత 9 ఏళ్ళుగా 2001 నుంచి తెలంగాణ పోరాటం కోసం చేసిన, గత 9 ఏళ్ళుగా ఒక సంఘంలో పనిచేస్తున్నా. అన్ని సంఘాల మీటింగ్లకు వచ్చిన. మరి ఈరోజు ప్రెస్ మీట్కి ఇక్కడ రావడం ఇంకా నాకు అదృష్టం ఏంటంటే ఇంత ప్రశాంతంగా ఇంత సున్నితంగా నడిపిన కుమార్ అన్నకైతే ప్రత్యేక ధన్యవాదాలు. మరి మహిళా అక్కలకు కూడా ధన్యవాదాలు. నేను ఒక్కటే చెప్తున్నా, పార్టీలను చేసుకోముందు మన నాయకులం, ఉద్యమకారులం, కళాకారులు కడుపుల పేగులు బయటకు వచ్చేటట్టు ఆటపాట పాడిరు. మరి అలాంటి పాటలు ఎందుకు అలా తెలంగాణ లేదు. మరి ఆ కవులు కళాకారులు అమరులైన ఇంతమంది పెట్టుకొని ఈ 18 సంఘ నాయకులు ముందు ఐకమత్యంగా ఉంటే ఏ కేసీఆరో ఏ రేవంత్ రెడ్డో ఏం చేయలేడు. వచ్చే నెలనే ప్రకటన వస్తుందా ముందు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కానీ ఇందులో మన ఉద్యమకారులను కొందరు ఈ జేఏసీలు పెట్టి రాజకీయాలకు మలుపుతున్నారు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు మలుపుతున్నారు. ఎందుకంటే ఉద్యమకారుల పూర్వం నాయకులం అంటారు, మళ్ళీ వచ్చే వరకు వాళ్ళకి ఏమంగా అయితే లేదో ఏమో ఏడికి పోద్దు, నేను చెప్పిన దగ్గర కూర్చొని నేను చెప్పిన దగ్గరనే లేవు అనే నాయకులు మొదలయ్యారు. మరి ఇట్లా మొదలైనప్పుడు రాజకీయ నాయకులు అన్నప్పుడు 99 అబద్ధాలు ఆడుతోళ్ళు రాజకీయ నాయకులు వస్తారు. మనము ఉద్యమాలు చేసినాం, తెలంగాణ తెచ్చినాం, ఉద్యమ నాయకులు ఏం చేయాలి, నిజంగా ఉద్యమకారుల పాత్ర పోషించాలి, కరెక్ట్ మనకిచ్చిన హామీని నెరవేర్చాలి అనుకున్నప్పుడు కవులు కళాకారులు ముందు నడిచినట్టయితే ఏ రాజకీయ నాయక పార్టీ కూడా మన ముందు తల ఉంచుకొని దిగి వచ్చి మనకు హామీ ఇస్తారు తప్పకుండా. మరి కుమారస్వామన్న ఈ 18 సంఘాలను కూడా ఐకమత్యం చేసి దయచేసి మనకు వస్తుందన్న తప్పకొస్తుంది. కానీ
మన ఐక్యత బయటికి పోతుంది, రాజకీయ నాయకులు ద్రోహులకు పోతుంది, కొంతమందిలో రాజకీయ ద్రోహులు మొదలయ్యారు. ఈ రాజకీయ చేసే బలిదానాలు మనకు అవసరం లేదు. మహిళలు కొందరు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే తాలి పుస్తకాలు అమ్ముకొని తిరుగుతున్నారు ఇప్పటికి కూడా. మీరు రాదని చెప్తే వాళ్ళ ఇంట్లో నన్ను కూలిని ఆలో చేసుకొని బతారు. వాళ్ళ ఉసురు తగులుతుంది మనకు. ఈ సంఘాలు పెట్టిన వాళ్ళకి వాళ్ళ ఉసురు కూడా తగులుతుంది. ఒక చెల్లె మొన్న గాజులు కుదోబెట్టుకుని నా ముందట పెట్టుకొని బస్ వస్తున్నది, అన్న ఇంకా వస్తుందిగా నాకు 250 గజాలని. అది గ్రహించి ఏ సంఘం నడిపినా సరే అది గ్రహించి ముందు నడవండి. అందరం మద్దతు ఇస్తాం. అక్క చెల్లెలు నడుము కడతారు. అన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి, మంచి ఉద్యమకారులు ఉన్నారు, మంచి అమరవీరుల మన తల్లిదండ్రులు ముందు నడుస్తట్టున్నారు. దీన్ని అందరూ ఐక్యమత్యంగా పోరాడండి. తప్పక మనం సాధిస్తాం. ఇందాక మన కళాకారుడు మంచి పాట పాడిండు. అలాంటి కళాకారులకు ఇంకా ఎన్ని రోజులు ఈ బతుకులు. అందుకే నాకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఐక్యమత్యంగా ఈ 18 సంఘాలు పోరాడితే ఈ వచ్చే అసెంబ్లీలో బిల్లు పెడతారు. మన అక్క చెల్లెళ్ళకు, మన అన్నదమ్ములు అందరికీ, ఉద్యమకారులు అందరికీ ఈ పోరాటం దప్పుతుంది. అప్పుడు పోరాటమే ఇప్పుడు పోరాటమే ఉన్నాయి. అంటే ఇంట్లో కొందరు ఉండొచ్చు, 190 మంది లేని వాళ్ళే పోరాటం చేస్తారు, వాళ్ళ కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దయచేసి దాన్ని ఆలోచించి ప్రతి ఒక్క సంఘాలు పాల్గొని దీనికి ఐక్యంగా పోరాడే పని చేయాలని నేను కుమార్ అన్నకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరి నాకు అక్కడ ఫోర్స్ వస్తుంది. ఇంకొక వ్యక్తి గ్యాంగ్ కూర్చుందట ప్రెస్ క్లబ్కు. కూర్చోండి ఒకటే. అన్న చెప్పినట్టుగా మేము కూడా అదే ఆలోచనలో ఉన్నామన్నా. మేము నిన్న మొన్న వచ్చిన సంఘాలం కాదు, నిన్న మొన్న ప్రకటించినటువంటి వ్యక్తులం కూడా కాదు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఐక్య కార్యాచరణ సంబంధించిన మన బషీర్ క్లబ్లో ఏర్పాటు చేసిన మిత్రులకు, ఉద్యమకారులకు, అదేవిధంగా మన కుమారన్న గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వెంకటాచారి గారికి, వెంకటాచారి గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న మహిళామణులకు, నాతో పాటు ఉన్న ఉద్యమకారులకు, పత్రికా మిత్రులకు పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఈరోజు నిన్న రవాణా శాఖ మంత్రి వర్యులు ఏదైతే ప్రకటన చేసిరో దాన్ని నమ్మాలా వద్దా అనేది ఇది రాజకీయ లబ్ధి కోసానికి అని ఒకటి అనే విధంగా ఒకటి ఉంది. అదేవిధంగా ఉద్యమకారులను ఇట్లా మభ్యపెట్టి ముందుకు తీసుకొద్దామని చెప్పి ఏమైనా ప్లాన్ చేస్తారు అనేది కూడా కుట్ర జరుగుతుందా అనేది ఒక డౌట్గా ఉంది. సో అది ఏదైనా అప్పటికీ మేము పొద్దున్నుంచి ఆ ప్రకటన వినగానే పోయి వాళ్ళకి శాల్వా సత్కారాలు వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేసి వచ్చినాం. సో నేను ఏమంటున్నా అంటే ఉద్యమకారులంతా ఆ దినంలో 1 డే సర్వే ఏదైతే కార్యక్రమం చేసిరో జనాభా లెక్కలలో ఒక్కరోజు సర్వేలో ఎవరెవరు ఏ కులాలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్లను, పోలీసులను పెట్టి సర్వే చేసిరు. ఇది నెల ప్రక్రియ కాదు. ఇది ఈ వచ్చే నెలలో చేస్తాము, 3 నెలలు చేస్తాము, 4 నెలలు చేస్తాము, 6 నెలలు చేస్తాము అనేది కాదు. మనకు తక్షణమే కావాలి. ఏదైతే ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ఏదైతే 250 గజాలు అయితే ఉందో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే మనకు కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు గద్దెపైకి ఎక్కిరో ఆ గద్దెపైకి ఎక్కిన తర్వాత మనకి ఇట్లా మభ్యపెట్టడం అది కరెక్ట్ కాదు. తక్షణమే ఈ 1 డే పెడతావా, 6 రోజులు పెడతావా, ఐఏఎస్ ఆఫీసర్లను పెడతావా, మీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను అందరినీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యమకారులు ఏమున్నారో వాళ్ళ సర్వే చేసి తక్షణమే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ బషీర్బాగు క్లబ్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఉద్యమకారుల పక్షాన. మిత్రులారా, ఇంకొకటి, ఈ ఉద్యమకారులు 18 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో ఈర్ష, ఈగోలు, కుళ్ళు కుతంత్రాలు తీసి మనము అన్నదమ్ముల పక్షాన ఎవరి కోసం కొట్లాడినాం? మన తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం, మన తల్లి కోసం కొట్లాడినాం, మన తల్లిని కాపాడుకోసానికి కొట్లాడినాం. అదేవిధంగా మనం ఒక్క తల్లి పిల్లలుగా మనమందరం ఒక్క తాటిగా ఒక్క ఇస్తరాకు పెట్టుకొని అందరము చేయి తినే విధంగా అందరం మనము ఉండాలని దిశగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అతిరథ మహారాజులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అందరం అనుకొని చేయాలి. అందరూ ఒక స్వార్థాలు లేకుండా అందరం కలిసి చేద్దామని అందరినీ వేడుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. మాస్ లైన్ రాష్ట్ర కమిటీ నుంచి హాజరైనం.
గోధుమల కుమారస్వామి అన్న పిలుపు మేరకు నా పేరు గడ్డం సదానందం, సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ. మీ డిమాండ్లు న్యాయసమ్మతమైనవి. తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలు పెట్టిన డిమాండ్లు న్యాయసమ్మతమైనవి. పాలక వర్గాలు ఎన్నికల ముందే ఒక మేనిఫెస్టో వేసి తెలంగాణ ఉద్యమకారులకు ప్రకటించినవి అమలు చేయడంలో ఆలస్యం చేశాయి. ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళ ప్రకటనలను నిజం చేసుకోవాలి. దాన్ని ఒక జీవో విడుదల చేసి అమలు చేయాలనే డిమాండ్తో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్లో ఉద్యమకారుల కార్యాచరణ సంఘానికి, ఉద్యమకారులందరికీ విప్లవాభివందనలు తెలియజేస్తూ మీ పోరాటాన్ని సాధించుకునేదాకా అమలు చేయండి, మీ వెంట మేము ఉంటామని మద్దతు ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేశారు. అందులో మొదటి త్యాగధనుడు శ్రీకాంతచారి తండ్రి ఇక్కడ కూర్చొని ఉన్నాడు. వీళ్ళ త్యాగాల ఫలాన్ని కొందరు బోధ్యులు సొంతం చేసుకున్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ప్రజలను మోసం చేసిన సంగతి వాళ్ళు గుర్తించారు. కిందటి ఎన్నికల్లో వాళ్ళకు గుణపాఠం చెప్పి గద్దె మీద నుంచి దించివేశారు. అదే సమయంలో ఎంతో కాలంగా అధికారాన్ని కోల్పోయి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తామని, వాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తామని, వాళ్ళ కుటుంబ సభ్యులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటన చేసింది. అనేక హామీలను ఇచ్చింది. అనేక హామీలను ఇంతవరకు అమలు చేయడంలో మాత్రం విఫలమైంది. ఇప్పటికైనా వాళ్ళు అమలు చేసి ప్రజల నుండి వచ్చే వ్యతిరేకతను తగ్గించుకుంటారని ఆశిస్తున్నాం. వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున ఈ రోజు జరుగుతున్న ప్రెస్ మీట్ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత 2.5 ఏళ్ళ నుంచి రేవంత్ రెడ్డి సర్కార్, మన కాంగ్రెస్ సర్కార్ హామీలు ఇచ్చిన మన మేనిఫెస్టోలో చూస్తే ఏ ఒక్కటి సరిగ్గా నెరవేరలేదు. ఉద్యమకారుల కార్డులు అన్నారు, 250 గజాలు ఇస్తామన్నారు ఉద్యమకారులకు. ఇంకా ఇప్పటివరకు నెరవేరలేదు. గత ప్రభుత్వం 10 ఏళ్ళ నిర్లక్ష్యం చేసింది, పక్కతో పడింది, కుప్పకూల్చిపెట్టేసిన మందరం కలిపి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంకా 2.5 ఏళ్ళ మీరు చేయగలుగుతారా లేదా ఆలోచన చేసుకోండి. లేకుంటే మీరు కూడా గత ప్రభుత్వంలాగా కుప్పకూలిపోతారు. మేము అనుకున్న అన్ని మేనిఫెస్టోలో ఏవైతే మొట్టమొదటి అవి మీరు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఉద్యమకారుల శ్రీకాంత్ వాళ్ళ తండ్రి ఇప్పటివరకు ఆయనకు న్యాయం జరగలేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. అసలు మీరు చేస్తున్నది ఏంది? అది భవనాలు కట్టుకుంటున్నారు. చాలా అసలు అనుకునే అసలు ఏమున్నాయి ప్రాబ్లం, ముందు సమస్యలు ఏంది? ఉద్యమకారులకు ఏం న్యాయం చేసినా ముందు వాళ్ళ వైపు మీరు ముగ్గు చూపండి, తర్వాత మీరు వేరే దిక్కు చూడండి. అసలు ఎందుకు వచ్చింది తెలంగాణ, ఎవరి వల్ల వచ్చినది, ఇదొకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఉన్నది. ఉద్యమకారులు, జర్నలిస్టులు, ఉద్యోగ సంఘాలు సకల దద్దరిల్లినందుకే కదా తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇది న్యాయమేనా? రేవంత్ సర్కార్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 2.5 సంవత్సరాల్లో మీరు అగర్ ఈ అనుకున్న పనులు మా ఉద్యమకారుల, జర్నలిస్టులు కానీ ఏవైనా కానీ వాళ్ళ అనుకున్న డిమాండ్స్ మీరు చేయకుంటే ఖబర్దార్, మేము అన్నిటికీ తెగించి మళ్ళా పోరాడి మళ్ళా స్వతంత్రం తెచ్చినట్టు కొట్లాడతాం మేము. జై తెలంగాణ, జై హార్ జోహార్ అమర్ వీళ్ళం. పాల్గొని అలాగే సేమ్ మన ఏవైతే 250 యాడ్స్ ప్లేస్ ఇస్తామన్నారో అది కూడా అందరం సాధించుకొని కలిసికట్టుగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. ఈ కమిటీలో ఏ ఒక్కరికి బాధ వచ్చినా, ఏ ఒక్కరిని విమర్శించినా, వ్యక్తిగతంగా విమర్శించినా కూడా ఈ రోజు నుండి ఇది ఒక కుటుంబ బాధ్యతగా తీసుకొని
అందరి తరపున ఇంట్లో కూడా మేము కూడా పాల్గొంటామని వారిని ఎండగడతామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దీనికి అందరూ ఆమోదిస్తే చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఓకే, దీనికి మన జగన్ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మొట్టమొదటి మీటింగ్ కింద పెట్టిరు, రెండో మీటింగు మీద పెట్టిరు, మూడవ మీటింగ్ వరకల్లా మరి ఏమవుతుందో నాకు అర్థం కాదు. కానీ మీరు మీ దాటినే మీకు ఐక్యత లేదని నేను తెలియజేస్తున్నా. రెండవది 18 సంఘాలు అన్నారు. ఆ 18 సంఘాల వాళ్ళు అధ్యక్షులు ఎవరున్నారు, వాళ్ళ సంఘాల చరిత్ర ఏంది కూడా మీరు తీసుకోండి. దొంగలుగా తయారయ్యి ప్రభుత్వంలో వత్తాసు వాడుకుంటా వాళ్లకు అండగాస్తున్నటువంటి సంఘాలు, వాళ్ళు నడిపిస్తున్న సంఘాలు కూడా మనకు తెలంగాణ ఉద్యమ సంఘాలని వస్తున్నాయి. అవి నాకు తెలుసు. నేను కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆధ్వర్యంలో బీసీ జాక్ తరఫున స్వతంత్ర సమరయోధులని 108 మందిని తీసుకొని పోయి జంతర్ మంతర్ దగ్గర 42 రోజులు మేము ధర్నా చేసినాం. ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఇంటి ముంగల ధర్నా చేసినాం. తెలంగాణ తెచ్చినాం. శ్రీకాంతాచారి, యాదయ్య, స్వామి యాదవ్ వీళ్ళంతా నా శిష్యులు. అదే కొత్తపేటలో ఆఫీస్ తీసుకొని వాళ్ళు ప్రతిసారి నా దగ్గర ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ రక్తం చిందించిన ఫలితంగా ఈ తెలంగాణ వచ్చింది. బిడ్డల్లారా, 1486 మంది ఆనాడే చనిపోయారు. 369 మంది ఏమో మొదటి ఉద్యమంలో చచ్చిపోయారు. ఈరోజు గద్దె మీద కూర్చొని 2 ఏళ్ళు నా కొడుకులు ఎమ్మెల్యేలు ఎంపీలు దోచుకుంటున్నారు. మీకు అర్హత ఉన్నదా మీరు ఎమ్మెల్యేలుగా ఉండడానికి? ఏమి హామీ ఇచ్చిర్రు మీరు? ఏమని విద్యార్థులకు, యువకులకు, ఈ యొక్క ఉద్యమకారులకు మీరు ఏం హామీ ఇచ్చిర్రు? ఒక్కటన్నా నెరవేర్చిర్రా మీరు? మీ ఇష్టం ఉన్నట్టు వాగ్దానాలు చేస్తున్నారు, దొంగ నాటకాలు ఆడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. బద్మాషులారా, ఖబర్దార్! మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టే రోజులు వస్తున్నాయని నేను ఎక్కడ పోయినా కానీ నేను స్పీచ్ ఇచ్చుకుంటూ వస్తున్నా. ఎవడు అయ్యకు భయపడవలసిన అవసరం లేదు. ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకోలేదు మేము ఇంతవరకు. ఎవరికి మోకాలు ఒడ్డు పెట్టేసి వాడిని దండం పెట్టలేదు. ఉద్యమకారులలో నేను మొదటి వ్యక్తి. కేసీఆర్కు జెండానిచ్చిన నేను. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో మీటింగ్ పెట్టి ఆఫీస్ ఇచ్చి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లును కూల్చితే కూడా ఆ బద్మాష్ వచ్చి కనీసము కనికరించలేదు, ఓదార్చలేదు ఆయనని. అలాంటి వాళ్ళకు మేము బిచ్చం వేసినట్టు ఈటల రాజేందర్ మేమంతా కలిసేసి కూలి చేసి డబ్బులు సంపాదించేసి తెలంగాణ ఉద్యమానికి ఖర్చు పెట్టినాం. తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడ ఏదొచ్చినా మా వాళ్ళంతా ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు సహాయపడి కేసులకి వెళ్ళి తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకరొకరి దగ్గర ఇంకా కేసులు ఉన్నాయి. మీరు ఏం అవసరం లేదు. మీరు ఏ ఆఫీసర్ని వేస్తారో ఎవరిని వేస్తారో ఏం అవసరం లేదు. ఉద్యమకారులు ఎవరెవరో మీ లిస్ట్ మాకు ఇవ్వండి అని 18 సంఘాలకు ఇచ్చుకోమని అవి మీరంతా రిపోర్ట్ సబ్మిట్ చేయండి. అందులో ఏమైనా తప్పు ఉంటే మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి. మీరంట నెల కావాలంట, వారాలు కావాలంట, ఇంకో 2.5 సంవత్సరాలు కావాలంట. ఇదంతా మీరు ఆడుతున్న ఆట, డ్రామా. ప్రభుత్వము గద్దె నిలుపుకోవడానికి మీ ఆట. ఈ ఆట చల్లదు, ఈ చెల్లదు అన్నటువంటి నినాదం మీరు అందరు రండి. ఈ 18 సంఘాల నుంచి ఒకరొకరు 10 మందికి నేను మీకు 250 గజాలు ఇస్తాను. నేను 250 గజాలు ఇస్తా. దానికి సర్టిఫికేట్ మీరు ప్రభుత్వం నుంచి తీసుకోండి. వాళ్ళ దగ్గర భూమి లేదంటారు కదా, వాళ్ళ దగ్గర లేదు. నేను భూమి చూపిస్తా. భూదాన్ బోర్డు వాళ్ళది. వినోబా భావే ఉన్నటువంటి భూమిని 100 ఎకరాలు ఇక్కడ ఇబ్రాహీంపట్నం పక్కల, రామోజీ ఫిలిం సిటీ పక్కల 180 ఎకరాలు ఆల్రెడీ కొందరి ఆస్థానంలో ఉన్నది, దొంగల చేతిలో ఉన్నది. అది ప్రభుత్వంది. అందులోకెళ్ళే మనం సర్టిఫికేట్ తీసుకుందాం. మీకు ఎందుకు రాదో చూపిస్తాను. నేను ముందుంటాను. దొంగలెవరు దొరలెవరు అని నేను బయట పెడతాను. నేను ఆ కమిటీలో మొట్టమొదటి నుంచి నేను ఉద్యమంలో కంటే కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ, సివి చారి, ఆ తర్వాత గాంధీ గాంధీ అని గాంధీ భవన్ గాంధీ ఉండేవి ఆయన వెంకట్రావు అని, వీళ్ళు అందులో మెంబర్లు. వాళ్ళని తీసేసి ఒక రెడ్డి గారు వచ్చిరాడికి ఆయన వచ్చేసి ఇదంతా దీనికి నేను చైర్మన్ అని చెప్పేసి ఆయన కాళ్ళు మొగ్గేటోడు చివరికి వచ్చి చైర్మన్ అని అందరికి అమ్ముకుంటుండు.
అది ఎవరికి ఇవ్వాలి భూములు? లేనటువంటి వాళ్ళకు, ఉద్యమకారులకు, అలాంటి వాళ్ళకు భూమి ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళని మోసం చేస్తున్నారు. మీ అందరికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. పోయిన మీటింగ్లో కూడా మేము చెప్పినా, అప్పటికి కొంతమంది వెళ్ళిర్రు. ఇది రెండవసారి మీకు విన్నవిస్తున్నా. రండి, నాతో కదలండి. ఎవడు అబ్బాయిని అడగవలసిన అవసరం లేదు. ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు ఎన్నో ఉన్నాయి. ఈ దొంగలు కబ్జా పెట్టి కూర్చున్నారు. మనం ముందుకు పోదాం, మనం గుంజుకుందాం, వాళ్ళ సీటును కదిలిద్దాం. మీ అబ్బా సొమ్మారా ఇది? ప్రభుత్వంలో మీరు 10 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యే గారు, ఒక్కొక్క మినిస్టర్ ఖర్చు పెడుతున్నారు. ఎక్కడదా డబ్బు? ప్రజలు ఇచ్చిన భిక్ష, ప్రజలు ఇచ్చిన ట్యాక్సు, ప్రజలు జీతగాళ్ళు. మీరు జీతగాళ్ళని పనిచేస్తున్నారా? మీరు చేస్తలేరు. దోపిడీ చేస్తున్నారు, దొంగలుగా మారుతున్నారు. లైసెన్స్డ్ దొంగలంట నేను. ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా మేము ఎన్నికైనాము అని సీట్ కోసము లైసెన్స్ తీసుకుంటారు. వాళ్ళు ఎన్నికైనట్టు వాళ్ళు లైసెన్స్డ్ దొంగలు, అసలైన దొంగలు వాళ్ళే. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండగానే ఇంకో ఆయన, నేను అరే ముఖ్యమంత్రి గారు నువ్వు ఇవ్వకపోతే నేను సీఎం కోటి పోటీ చేస్తా అంటాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఆడ చేసిందే ఉంది, పీకి పడేసిందే ఉంది. ఆయన మళ్ళీ ఇంకో ఆయన ఈయన పీకేయడానికి చూస్తాడు. నీ సీటును కాపాడుకోవడానికే ఇంత చేస్తున్నారు తప్ప ఇక మీరు ప్రజలకి ఏం చేస్తారు? కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, చాలామంది ఇప్పుడే ఎవరో మిత్రులు అన్నారు, వాళ్ళ పుస్తల తాడులు అమ్ముకొని కూడా తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంతో అన్నది. నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళు, బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు రాయండి. ఎవడు ఇయ్యడో చూద్దాం. నేను ముందుంటా, అదే జెండా వాద్దాం. మీరు కదలండి, కదిలించండి, కాజేద్దాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏది మహాత్మాగా ఏది మన అంబేద్కరే చెప్పిండు, సమీకరించండి, బోధించండి, సాధించండి అన్నాడు. సమీకరిద్దాము, అన్ని విషయాలు బోధిస్తాము, సాధిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మీ అందరికీ. మిత్రులారా, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ కళాభివందనాలు. ఇప్పుడు ఇది మాట్లాడుకునే స్టేజ్ కాదు కాబట్టి మాట కాకుండా ఈ వేదిక తరపున ఒకే ఒకటి, రేవంత్ అన్న సీఎం అయినప్పుడు ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను అన్నాడు కాబట్టి ఆయన కోసమే అన్నన్న మాయన్న రేవంత్ అన్న నువ్విచ్చిన హామీలు ఏమాయన్నా, అన్నన్న మాయన్న రేవంత్ అన్న నువ్విచ్చిన హామీలు ఏమాయన్నా, తెలంగాణ ఉద్యమంలో తెగించిన పాట మాది, తెలంగాణ ఉద్యమంలో తెగించిన పాట మాది, మిలియను మార్చిలో నా ముందు వరస బాట మాది, మిలియను మార్చిలో నా ముందు వరస బాట మాది, త్యాగాలు మావాయే భోగాలు నీవాయే అన్నన్నా, అన్నా రేవంత్ అన్నా, అన్నన్నా మాయన్న రేవంత్ అన్నా నువ్విచ్చిన హామీలు ఏమాయన్నా, అన్నన్న మాయన్న రేవంత్ అన్నా నువ్విచ్చిన హామీలు ఏమాయన్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ. దీనివల్ల ఐక్యకరణ ఒక సంఘం యొక్క మీటింగ్లో ఇంతమంది రావడం శుభదాయకము. అయితే ఈ కమిటీ కాకుండా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే చాలా తొందరగా వీళ్లకు ఇచ్చిన హామీలో నిలబెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ మన తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఐక్యత కమిటీ నుంచి ఎంత తొందరగా అయితే అంత జోహార్ జోహార్. హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాదు ఆ చట్టబద్ధంలో అమలు చేయాలి, వెంటనే అమలు చేయాలి. జోహార్ తెలంగాణ మన వీళ్లకు, ఐక్యమవుదాం తెలంగాణ ఉద్యమ సంఘాల అందరం, తెలంగాణ ఉద్యమ సంఘాల ఐక్య కార్యాచరణ
కార్యాచరణ కమిటీ, తెలంగాణ ఉద్యమ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ, జోహార్ తెలంగాణ మన వీరులకు. చట్టబద్ధత కమిటీని వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి, ప్రకటించాలి. చట్టబద్ధత కమిటీని వెంటనే ప్రకటించాలి, ప్రకటించాలి, చట్టబద్ధత కమిటీని వెంటనే ప్రకటించాలి, ప్రకటించాలి. చట్టబద్ధత కమిటీని వెంటనే ప్రకటించాలి, ప్రకటించాలి. జై తెలంగాణ.